వెల్కమ్ టు సాక్షి. ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మనం బాలాగారితో ఇంటరాక్ట్ అవుతున్నాం. సో లీగల్గా ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల మీద అవగాహన కల్పించే ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాం. రైట్, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అమరావతి అన్నా, లేదంటే మావిగన్ అన్నా, ఆర్ ఈ మెగా డిఎస్సి, వీటి గురించి మాట్లాడినా లేదంటే పోస్టులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఆ పోస్ట్ అనేది కనబడకుండా చేస్తున్నారు. ఇది ఏ రకంగా లీగల్? అసలు ఇది లీగలేనా? ఇది కరెక్టేనా? మాట్లాడదాం. బాలగారు నమస్తే. నమస్తే. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే అసలు ఈ 3 పదాలు వినిపిస్తే ప్రభుత్వంలో ఏదైనా గుబులు పుడుతుందా, గుండె దడకేమన్నా గురవుతున్నారా అనే రకంగా వాళ్ళు అలా చేస్తున్న దాన్ని బట్టి మనం ఈరోజు క్లారిటీ కోసం నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సార్, ఏం జరుగుతుంది ఇది అంటే? ఇప్పుడు ఒక ప్రజలకి, మామూలు సాధారణ ప్రజలకి, ఒక పౌరులకి ప్రశ్నించే హక్కు ఉండదా? ప్రశ్నించడం పక్కన పెడితే అసలు సందేహపడే హక్కు కూడా ఉండదా లేదా? ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగం అమల్లో ఉందా? మీరు ఏం జరుగుతుంది అన్నారు కాబట్టి దానికి స్ట్రైట్గా ఒకటే ఆన్సర్ ఇస్తాను. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే స్కామ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మట్టి స్కామ్, శాండ్ స్కామ్, రైస్ స్కామ్, భూములు కేటాయించే స్కామ్, అలానే రిక్రూట్మెంట్ స్కామ్, గవర్నెన్స్ స్కామ్, ట్రెజరీ స్కామ్, ఎవ్రీథింగ్ స్కామ్. ప్రతిదీ స్కామ్. ఈవెన్ వీళ్ళు కండక్ట్ చేసే మీటింగ్ ఈవెంట్స్ కూడా స్కామే. మీరు న్యాయవాది, అడ్వకేట్, మీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు. టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏడుపుగంటి శ్రీనివాస్ గారు, ఆయన మీరు చెప్పిన మాటే మాట్లాడితే, మీరు అన్న మాటే ఆయన అంటే, నిన్న రాత్రే ఎప్పుడో కాదు, జేసీబీ ప్రొక్లైనర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తామంటూ దెందులూరు ఎమ్మెల్యే వెళ్ళారు. సో ఆయన న్యాయవాదే, మీరు న్యాయవాదే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వాట్ అయితే ఇప్పుడు అక్కడ అంటే ఆయన ఎందుకు సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోలేదో నాకు తెలియదు, కానీ మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైనా ఇల్లీగల్గా వితౌట్ డ్యూ ప్రాసెస్, డ్యూ కేర్ లేకుండా పిచ్చగా వస్తే సెల్ఫ్ డిఫెన్సెస్ కొన్ని ఉన్నాయి, సెల్ఫ్ ప్రొటెక్షన్స్ కోసము జనరల్ ఎగ్జామ్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి నేను ఈజీగా తీసుకుంటా. అంటే అది ఎమ్మెల్యే మర్చిపోయి రౌడీ మోకతో రౌడీలా వచ్చారు. నేను అదంటున్నా. ఫస్ట్ నేనైతే ఏం చేస్తున్నా తెలుసా, అలా నా ఇంటి దగ్గరికి నా మీదకి మాత్రం వస్తే ఫస్ట్ నేనేస్తా. నేను స్ట్రైట్ గా మీకు చెప్తున్నా, వార్నింగ్ టు బీయింగ్ ఎన్ అడ్వకేట్, వాంట్ టు బి. అఫ్ కోర్స్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకెందుకు? నాకు అర్థం కాలేదు. ఆర్టికల్ 21 నా లైఫ్ని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నా లైఫ్ నేను ప్రొటెక్ట్ చేసుకునే హక్కు నాకుంది, సెల్ఫ్ డిఫెన్స్ నాకుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ ద అథారిటీ, ఇఫ్ అథారిటీ ఆర్ ఓవర్ ఎక్సర్సైజ్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ దేర్ పవర్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ లా. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్ అయినప్పుడు సుప్రీంకోర్టు సెటిల్డ్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి, ఏపీ హైకోర్టు సెటిల్డ్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మున్సిపాలిటీ యాక్ట్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ యాక్ట్లు చాలా నీట్గా ఏం చెప్తాయి, రీజనబుల్ టైం ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వమని చెప్తుంది. 15 days. వాట్ ఈజ్ రీజనబుల్ టైం అంటే అది కూడా చెప్తున్నా. 15 days రీజనబుల్ టైం ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎవరు ఇల్లీగల్గా ఒకవేళ ఎవరైనా ఎంక్రోచ్ చేసుకున్నా కూడా ఇవ్వకుండా నేను కూల్చేస్తానని చెప్పేసి పోయి హక్కు నీకెక్కడ ఉంది ఎమ్మెల్యే? మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు సార్, అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇదేదో ఎంకరేజ్మెంట్ జరిగిందనో ఇంకోటి కాదు, సేమ్ మీ స్కామ్ అని అన్న మాటకు ల్యాండ్, శాండ్, వైన్స్ ఇవన్నీ స్కామ్ చేస్తున్నారన్న దానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఏడుపుగంటి శ్రీనివాస్ గారు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కి ఉపాధ్యక్షులు, దెందులూరు, ఏలూరులో తెల్లవారుజామున ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫుల్లుగా మందు కొట్టి చింతమనేని ఒక 20 మంది 30 మంది రౌడీలు వేసుకొని, ఒక్కరే కాదు ప్రొక్లైనర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తాను, ఉంటే వాడన్నా బతుకుండాలి, లేదంటే నేనున్నా ఉండాలి అని పోలీసుల సమక్షంలో మాట్లాడుతుంటే ఇంకేంటి సార్ మీరు చట్టం గురించి మాట్లాడతారు, లీగల్ గురించి మాట్లాడారు. మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా వీడియోలో ఎక్కడో చూశాను సార్. ఎందుకంటే ఆయన మా ఫెటర్నిటీ పర్సనే కాబట్టి డెఫినెట్ గా నేను కాల్ చేసి మాట్లాడతా సార్. రెండో విషయం, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరి మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ చేస్తా ఆయన ఒకవేళ ఒప్పుకుంటే. సార్, సెకండ్ థింగ్, ఎందుకు అన్ని మీరు అడగచ్చు సార్, knowing very well it is illegality అన్నప్పుడు police should not be an spectators or close your eyes. They are not spectating here. No, what they did? Spectators. వాళ్ళు భద్రత ఇచ్చి ఎమ్మెల్యేని ఇంటికి తీసుకెళ్లారు, శ్రీనివాస్ గారిని వాళ్ళ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్లారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. అయిపోయింది. ఇంకా నేను అదే అంటున్నాను కదా, ఇందాక ఫస్ట్ లైన్ చెప్పాను మీకు, మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లా, అది ఎవ్వరు చేసినా
కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరు లాకి అతిథులు కాదు. నీ రూల్స్, నీ రెగ్యులేషన్స్, నీ సర్కులర్స్, నీ ఆర్డర్స్, నీ పోలీస్ మాన్యువల్స్ చాలా ఉన్నాయి. దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. విక్టిమ్ని ప్రొటెక్ట్ చేయకుండా అక్విజిషన్ చేసే పర్సన్స్ని కానీ అలెజ్డ్ అయ్యే పర్సన్స్ని నువ్వు ప్రొటెక్ట్ చేసి సేఫర్ సైడ్కి వాళ్ళని తీసుకెళ్ళావంటే ఇట్ ఈస్ అ బయాస్డ్. కొసమెరుపు చెప్తారు, ఇంకో కొసమెరుపు. టీడీపీ సదరు ఈ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏడుపుగంటి శ్రీనివాసరావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఓకే, అది ఓకే, ఫర్ బీయింగ్ ఏ విక్టిమ్. దట్స్ వాట్ నేను అది ఓకే, అది వాళ్ళ పొలిటికల్ పార్టీ బైలాస్ యొక్క అండర్ లో ఉంది అంటే దేమే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, రైట్, అవుట్ ఆఫ్ ద పర్వ్యూ అది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం సెపరేట్ గా రాసుకుంటారు కాబట్టి వాళ్ళకి అగేనెస్ట్ చెప్పారని వాళ్ళు సస్పెండ్ చేసుకుంటారా, ఉంచుకుంటారా, తీసుకుంటారా, డిఫరెంట్ స్టోరీ. బట్ కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ లోకి వచ్చినప్పుడు మాత్రం కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏం చెప్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది. కానీ I the chief minister of the state, I the deputy chief minister of the state, I the MLA of the constituency అని చెప్పలేదు కదా. That constitution, it's not belongs to those people. That constitution belongs to all the people of this country. We the people, we resolve this constitution for us. అది మా అందరికి అప్లికేబుల్. బట్ వేర్ ఆర్ వి లాగ్ బిహైండ్ సార్? అంటే మా ప్రజల తరపు నేను మాట్లాడుతున్నాను. failure of executive body in the governance system. The present government completely collapsed, failed. అందుకోసమే రాజు ఒక యాక్టర్ ఒక క్వశ్చన్ కూడా చేశారు, పీసా యాక్ట్, ఆర్టీ యాక్ట్ సెక్షన్ 4 గురించి. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్కి స్ట్రైట్ గా క్వశ్చన్ వేశారు. నన్ను అడిగితే నేను ఆ పొజిషన్ లో ఒకవేళ ఉంటే ఇమీడియట్లీ రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకో చెప్పనా, నా ఎథిక్స్ అండ్ మోరల్స్ మీద డైరెక్ట్ కొట్టేశాడు అతను. నీ శాఖలో ఆర్టీఏ పెడితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. పీసా యాక్ట్ అంటే ఏదైతే ఇప్పుడు నీకు పీస్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నావో ఆ పీస్ యాక్ట్ గురించి నీకు అవి ట్రైబల్ ఏరియాస్ యొక్క ప్రొటెక్షన్. అది ఆ పీస్ యాక్ట్లో నుంచి వచ్చిన ప్రొటెక్షన్స్ని మ్యాండేటరీ గ్రామ సభల్ని కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేస్తున్నాడు. అంటే గ్రామ సభలు ఎక్కడ పోయాయి, ఎందుకు కండక్ట్ చేయట్లేదు? నిజంగానే పంచాయతీ యాక్ట్లో నువ్వు నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకుంటున్నావు కదా. అసలు నన్ను అడిగితే నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడతాను నేను. ఇప్పుడు డిజిటల్ ఎరా కదా, అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి కదా, దీనికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. చాలా మంది అనొచ్చు 10 రోజులు టైం పడుతుంది, 20 రోజు అవసరమే లేదు బాస్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. మీ ఫోన్లు తీసుకోండి, పంచాయతీ సెక్రటరీలకి వాళ్ళ బుక్కులు ఉన్నాయి కదా, మీరు నిజంగానే గ్రామ సభలు కండక్ట్ చేశారు కదా, క్యామ్ స్కానర్లో స్క్రీన్ షాట్ తీసి నియోజకవర్గాన్ని ఒక ఫేస్బుక్ క్రియేట్ చేసి అందులో పెట్టండి. సింపుల్ కదా, పబ్లిక్ చూసుకుంటారా? ఇప్పుడు ఇంతకీ అది యాక్ట్ లో సంబంధించినట్టుగా మీరు చెప్పినట్టుగా ఆ నటుడు తోటి నటుడు యూనో పవన్ కళ్యాణ్ ఫ్రెటర్నిటీ కదా నటన కూడా. సో అక్కడి నుంచే ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ కి సమాధానం లేదు. సో ఈ రోజు మీకు సంబంధించిన శాఖలకు సంబంధించిన సమాచారం మీరు పెడుతున్నారా? పీస్ యాక్ట్ అవ్వచ్చు, ఆర్టీఐ కావచ్చు అని అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు, వివరణ లేదు, ఏది లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇక్కడ బుల్డోజింగ్ మోనోపోలిజం అనేది నడుస్తుంది. బుల్డోజింగ్ ఒకటి, మోనోపోలిజం ఒకటి నడుస్తుంది. ఒకప్పుడు మనము ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే విన్నాం. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రూలింగ్ చేసి ఇక్కడ క్యాపిటల్ రిసోర్సెస్ని మొత్తం గ్రాప్ చేసుకొని మనీ చేసుకొని వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు బీస్ట్ ఇండియా కంపెనీలు వచ్చేసాయి. బీస్ట్ ఇండియా అంటే భారత్ కి సంబంధించిన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు కదా, ఎవడ్రా నన్ను ఇది చేసింది, తెలంగాణ ఏమన్నా ఆంధ్ర మన ఇండియాలో లేదా భారత్లో లేదా, ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్, బరబ్బర్ నేను నిలబడతా చేస్తా. అయ్యా నీకు తెలిసిన సగం అదే నాలెడ్జ్. ఇదే క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో నీ మీద నాగేశ్వరరావు మాత్రం క్వశ్చన్ చేస్తే ఆయన మీద కేసులు పెట్టావు. ఎక్కడ పోయింది నీ బుర్రా? అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ లేవు కదా, ఇండియాలోనే ఉన్నాయి కదా. ద సేమ్ టైం ఇప్పుడు నీ మీద క్వశ్చన్ చేయడానికి మాత్రం అయితే వేరే వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు. అదే నువ్వు మాత్రం అందరికీ క్వశ్చన్ చేయొచ్చు. సో అలాంటప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే వీళ్ళు అతిథులు, అంటే రాజ్యాంగానికి అబో, కాన్స్టిట్యూషన్ కి అబో వెళ్ళిపోయారు అనమాట. అంటే వీళ్ళు వేసుకున్న ఒక టెరిటరీ ఎలా ఉందంటే దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ కింగ్డమ్స్, రైట్, దే ఆర్ కింగ్స్, అలా ఫీల్ అయిపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను బీస్ట్ ఇండియా కంపెనీస్ అంటే, క్యాపిటలిస్టులు ఒకప్పుడు ఫారినర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఇండియన్స్ మారిపోయేసి న్యాచురల్ రిసోర్సెస్ని, ఇక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్ని కంప్లీట్గా వాడేసుకొని మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాళ్ళని కంప్లీట్ గా తొంగలో దొక్కడం. సో ఇలా చేసినప్పుడు మనీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? వీళ్ళ దగ్గర కదా. వాళ్ళందరూ ఎవరు? బానిసలు, బానిసంతో అయిపోయారు. ఇప్పుడు ఇంకా రాజ్యాంగము పోరాటం చేసి మనం రాజ్యాంగం తెచ్చుకున్న వేస్టే. ఎందుకంటే రాజ్యాంగం తెచ్చుకునేది విముక్తి కోసం. ఈరోజు బానిసత్వం వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ ఉంది? అంటే నీ పొలిటికల్ పార్టీలో, చిన్న ఎగ్జాంపుల్, నీ పొలిటికల్ పార్టీలోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన పొలిటికల్ పార్టీలోనే రీసెంట్గా ఆయన ఒక మీటింగ్ పెట్టేసి ఏదో అన్నాడు,
పార్లమెంటులో తల వంచుతాం తల దించుతామని నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుకుంటున్నా ఫస్ట్ నువ్వే చేయలేదు. అంటే ఎవరికి క్రిటిసైజింగ్ గా చెప్పడం నాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడిన మాట నువ్వు ఇంప్లిమెంటేషన్ నీ మీద నీకే పడుతుంది. అంటే మాటలు వేరున్నాయి, చేతలు వేరున్నాయి. అందుకోసమే ఆ యాక్టర్ ఎందుకు క్వశ్చన్ చేశాడంటే ఆర్టీ యాక్ట్ ప్రకారము గ్రామ పంచాయతీ గ్రామ సభలలో ఈవెన్ డాక్యుమెంట్ ఇవ్వకపోయినా మనం పర్సనల్ విజిట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, 10 రూపాయలు కట్టి ఎవరైనా పోయి బుక్లు చూసుకోవచ్చు. అది కూడా లేదు. నేను ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పేషి వాళ్ళు కానీ సిగ్గు తెచ్చుకుని దయచేసి అది ఓపెన్ బుక్ లో పెట్టండి. మీకేం పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు, చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాను కదా. ప్రతి గ్రామ సభలో గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉంటాడు కదా, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, క్యామ్ స్కానర్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. క్యామ్ స్కానర్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 1 month గ్రామ సభలు పెట్టండి, ఓ ఫేస్బుక్ క్రియేట్ చేయండి. రైట్ సార్, మీరు చాలా అంటే ఆన్లైన్ పెట్టేసి ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఎవ్రీ మంత్. చాలా క్రూషియల్ పాయింట్ మీరు తీశారు కదా. ఇప్పుడు గ్రామ సభల గురించి మాట్లాడుతున్నారు. దట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ల్యాండ్స్, ఐ థింక్ అది కూడా దీని కిందకే వస్తుంది అనుకుంటున్నాను. మంత్రి నారా లోకేష్ గారు నేను 99 పైసలకి ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తా అని చాలా బ్లేటెంట్ గా చెప్తున్నారు. అది నాకు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అంటే అది పాపం ఆయన ఆస్తి గురించి మాట్లాడుతున్నారేమో అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఆయన ఆస్తిని ఆయన ఇచ్చేసుకుంటే ఇబ్బంది ఏంటి అనే సందేహం ఎవరికైనా వస్తుంది. బట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద ల్యాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సార్ ఆయన ఆస్తి హెరిటేజ్ కి సంబంధించిందో లేకపోతే ఇతర కంపెనీస్ ఉన్నాయి కొన్ని వాళ్ళకి, ఆ కంపెనీస్ కి సంబంధించిందో లేకపోతే ఆయన ఓన్ ప్రాపర్టీస్ 99 పైసా కాకపోయినా 1 పైసాకి ఇచ్చినా కూడా నేను కూడా కొంటా. 1 పైసాకి అవకాశం వస్తే నేను కూడా కొంటా. ఓకే, వీలైతే నాకు తెలిసిన వాళ్ళతో కూడా నేను కూడా కొనిపిస్తాను. అయితే పబ్లిక్ ప్రాపర్టీస్ నారా లోకేష్ గారు ఫస్ట్ మీరు తెలుసుకోండి. పబ్లిక్ ప్రాపర్టీస్ వన్స్ యూ బికమ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు యూ ఆర్ ఇట్ ఈస్ నాట్ ద పవర్ ఆఫ్ బిలాంగ్స్ టు యూ. You are only a custodian to execute your power for the welfare of the people. బాలా గారు, బీయింగ్ డెవిల్స్ అడ్వకేట్ నేను మిమ్మల్ని ఇది అడుగుతాను. ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళది ఏదైనా తీసుకొని మాట్లాడతారని నేను అనుకుంటున్నాను, అడ్వైస్ కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు 99 పైసలకి నేను అంతా ఇచ్చేస్తాను అంటే మీరు చెప్పే పాయింట్ అతనికి తెలియకనే అని చెప్తున్నారంటారా? సార్, ఇక్కడ ఏమైపోయిందంటే సిస్టంలో 2 type ఆఫ్ ఎగ్జిక్యూషన్ మైండ్స్ నడుస్తాయి. ఒకటి క్యాపిటల్ మైండ్స్ ఎగ్జిక్యూషన్ ఒకటి నడుస్తుంది, సోషలిస్ట్ మైండ్స్ ఎగ్జిక్యూషన్ ఒకటి నడుస్తుంది. సో ఇవి ఎగ్జిక్యూషన్స్ అన్ని చేసేది ఎవరంటే బ్యూరోక్రాట్స్. ఓకే, ఈ బ్యూరోక్రాట్స్కి తెలిసిన పందా ఏంటి అంటే వీ కెన్ పాస్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, లెట్స్ సీ హూ విల్ ఛాలెంజ్. ఐ హ్యావ్ ఎ ప్రెరగేటివ్ పవర్, అంటే తెలుగులో నాకున్న అతీతమైన శక్తులతో నేను ఏదైనా చేస్తా. పవర్ ఉంది కాబట్టి దానికి ఏమంటారంటే నువ్వు జియో పాస్ చేయి, లేకపోతే క్యాబినెట్ పెట్టి పాలసీ అని చెప్పి డిజైన్. మీరందరూ ఫస్ట్ తెలుసుకోండి, నన్ను అడిగితే ఇన్ని సంవత్సరాల పాలనలో వీళ్ళకి చట్టాల గురించి కానీ రాజ్యాంగ పాలన వీళ్ళకి తెలియదు. స్ట్రైట్ అలిగేషన్స్ నేను వేస్తున్నా. సో కాల్ సీనియర్ ఆఫీసర్స్ కూడా నేను స్ట్రైట్గా చెప్తున్నా, మీకు నిజంగా రూల్ ఆఫ్ లా తెలియదు. ఎందుకో చెప్పనా, నేను ఒక ల్యాండ్, పబ్లిక్ ల్యాండ్, ఎప్పుడు ఇది 1970s అప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం కోసము గవర్నమెంట్ ల్యాండ్ని అక్వైర్ చేసి ఇండస్ట్రీస్ని కాల్ఫర్ చేయడానికి ఇన్సెంటివ్స్ కోసము తీసుకొని పబ్లిక్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చి వాళ్ళకి సబ్సిడీలో ఇచ్చేది. ఎప్పుడు ఇండస్ట్రీస్ లేని టైంలో ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసము, అవి రావడం కోసము, టెక్నాలజీ తెచ్చుకోవడం కోసం. నిజంగా 2020 ఏరాలో ఆ పొజిషన్ ఉందా? కంపెనీలకు అప్పుడు అన్ని డబ్బులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కంపెనీల దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్ నడిపే కెపాసిటీ కంపెనీలకు వచ్చేసినప్పుడు ఇప్పుడు మీరు ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన పరిస్థితి ఎవరిపైకి మీకేం పట్టిందా? నాకు అర్థం కాల. వాళ్ళు కావాలంటే కొనుక్కుంటారు, ప్రైవేట్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కొని కన్వర్షన్ చేసుకుంటారు. మీరు అంటున్నారు బాలా, వై యు ఆర్ అలర్టింగ్? దట్స్ ఇట్స్ ఎ క్వశ్చన్. యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ వెల్ఫేర్ అంటున్నావు కదా. పబ్లిక్ వెల్ఫేర్ అయినప్పుడు ఆ ల్యాండ్స్ అన్ని తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళని స్టేక్ హోల్డర్గా మారుస్తున్నావా? ఆ కంపెనీలో వీళ్ళకి ఓనర్షిప్ ఇస్తున్నావా? ల్యాండ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 99 years ఓనర్షిప్ ఇచ్చావా? లేదు. మరి ఓనర్షిప్ ఇవ్వకుండా ఏమి చేయకుండా ఏ విధంగా అది పబ్లిక్ పాలసీ అవుతుంది? ఇంకోటి, ఎనీ పబ్లిక్ పాలసీ తీసుకురావాలంటే ఈవెన్ త్రూ జియో యూ మస్ట్ కాల్ ఫర్ ద స్టేక్ హోల్డర్ అబ్జెక్షన్స్, ఒపీనియన్స్. అందుకోసమే కమిటీలు వేస్తుంటారు. ఎందుకు కమిటీలు వేస్తారు చెప్పండి? చాలా మంది ఎవరు తెలియదు కదా. కమిటీలు ఏమంటారు, కమిటీలు వేసేసామంటారు, ఈ కమిటీ రిపోర్ట్ అంటారు, ఆ కమిటీ. ఎవరికైనా అసలు కమిటీ ఎందుకు వేస్తారు ఏమన్నా అర్థమైందా ఎవరికైనా ఇప్పుడు దాకా? దాంట్లో హిడెన్ ఫ్యాక్ట్స్ తెలియడానికి, లేకపోతే ప్రజలకి అవగాహన కల్పించడానికి. నో. కమిటీ ఎందుకు వేస్తారంటే స్టేక్ హోల్డర్స్ యొక్క ఒపీనియన్స్ ని కలెక్ట్ చేయాలి. స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ మెజారిటీ రిజెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఆ పాలసీ స్టాప్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు నారాయణ కమిటీ, మన
సర్లేండి సార్, శ్రీకృష్ణ కమిటీ ఇస్తే వాళ్ళు దాన్ని తుంగలో తొక్కేసి నారాయణ కమిటీ అనేసారు చూసారా, దట్స్ ఇల్లీగల్ ప్యూర్లీ. ఎందుకంటే నారాయణ కమిటీ చేసినప్పుడు ఆయన స్టేక్ హోల్డర్స్ ఏం చెప్పాడో ఏంటనే మొత్తం ప్రీడిఫైన్ డాక్యుమెంట్ అక్కడ ఉంది. నారాయణ కమిటీలో నారాయణ ఎవరిని కలిసాడు? నన్ను అయితే ఈ రోజు కలవలే నారాయణ, ఓపెన్ చెప్తున్నా. నా ఫ్రెండ్స్ ఎవరిని కలవాలి? శ్రీకృష్ణ కలిసారా? శ్రీకృష్ణ వాళ్ళు తిరిగారు, వాళ్ళ టీం కొంతమంది తిరిగింది, గ్రామాలలోకి వెళ్ళారు, ఇవన్నీ జరిగాయి. మీరు ఎవరు తిరిగారు? వాళ్ళు ఏమంటారో తెలుసా? మా కార్యకర్తలు మేము పొలిటికల్ పార్టీలు మేము మాకు మ్యాండేట్ ఇచ్చేసారు, మాకు ఓట్లు వేయడమే మాకు ఇచ్చేసిన మ్యాండేట్ అంటారు. సిగ్గుండాలి. ఐఎమ్ సారీ టు సే దిస్, సిగ్గుండాలి నిజంగా చెప్తున్నా. అషేమ్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, బీయింగ్ యాజ్ ఎ లెజిస్లేటర్స్, బీయింగ్ యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నెన్స్, ఇఫ్ యు సే దాట్, అషేమ్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకు అంటే రీజన్ చెప్తాను. యువర్ పొలిటికల్ ఫేవరెట్ పర్సన్ మే సే సంథింగ్ XYZ, ఎంత పోర్షన్ ఉంటుంది అది? ఓ 10%, 20%, 30%, మాక్సిమం 40%. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ 60%? యూ నీడ్ టు కలెక్ట్ దేర్ ఒపీనియన్స్ ఆల్సో, రైట్? ఈ రోజు వరకు ఆ సిస్టమ్ నడవట్లా. రైట్ సార్, సిస్టమ్ నడవట్లేదని మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు. అయితే ఐ వాంట్ టు బ్రింగ్ ఫ్యూ కంపారిజన్స్ హియర్. బాలాగారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మొన్న అన్నారు ఏంటంటే క్యాపిటల్ మేవిది తీసుకొస్తూ దీన్ని ఇక ఫ్యూచర్లో ప్రభుత్వాలు మారినా దీన్ని మార్చకుండా మేము జీవో ఇష్యూ చేస్తున్నాము, లేదంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, ఒక చట్టం చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ రోజు మళ్ళీ ప్రైవేటీకరించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం ఇంత తేలిగ్గా మార్చేయగలిగినప్పుడు మరో ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు చేసిన దాన్ని ఎందుకు మార్చలేరు అనే క్వశ్చన్ వస్తుంది సార్. యా, అంటే ఇక 2 things సార్. ఇప్పుడు గవర్నమెంట్లోకి విలీనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నాట్ మెంట్ ఫర్ ద ప్రాఫిటబిలిటీ. ఫస్ట్ పాయింట్ అందరు తెలుసుకోవాలి. It's very clear, right? If the government wants to disinvestments or disinvest of powers into the government organization is nothing but accepting a failure of their governance. Accepting that failure of their governance. In case మీరు ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత దాని ఎండి ఎవరు ఉంటారండి? చిన్న ఎగ్జాంపుల్, ప్రభుత్వం అయితే ఉండదుగా, ఎండి ఎవరు ఉంటారు? సరే, ఎగ్జిక్యూటివ్ దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరు ఉంటారు? అదే స్టాఫ్, అదే వ్యక్తులు. మళ్ళీ ఆ ప్రైవేటైజేషన్ దానికి కూడా మళ్ళీ చైర్మన్ ని పెడతారు, ఆర్టీసీ దానికి వీళ్ళే ఉంటారుగా. వాట్ మేక్స్ డిఫరెన్స్ దెన్ ప్రైవేటైజేషన్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్? ఒకటే డిఫరెన్స్, యూ వాంట్ టు గివ్ ఎ ప్రాఫిట్ టు యువర్ నోన్ పర్సన్ ఆర్ యువర్ బడీ. దట్స్ అ స్కామ్, క్విడ్ ప్రో క్వో. రైట్. అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ని ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వాళ్ళకి స్కామ్ చేసుకోవడం కోసము, రేట్లు పెంచుకోవడం కోసం ఇస్తున్న ఒక గేట్వే, ఓపెన్ గేట్వే. ఇప్పుడు ఈ గవర్నెన్స్ కానీ లేకపోతే చట్టం కానీ లా కానీ చూడదంటే ఒక చట్టానికి ప్రతినిధిగా మీరు చెప్పండి సార్. ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నారు, ప్రజలకి లాభం చేకూర్చేది అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ నేను ఒకటి చెప్పాను, లూలు మాల్ విషయమే తీసుకున్నాం. 66 ఏళ్లకి ఇదివరకు లీజ్కి ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. మీరు ఒక కార్పొరేట్ సంస్థ, మీరు కావాలంటే కొనుక్కోండి తీసుకోండి అని చెప్పారు. కరెక్ట్. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎంత అసలు చూడండి లాజిక్, దాన్ని రద్దు చేస్తూ ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మళ్ళీ ఏమని ఇచ్చారు? 2014లో 15లో మీకు ఏదైతే లూలు మాల్కి మేము ఇచ్చామో అదే ఇస్తున్నాము గతంలో మాదిరిగానే అని చెప్పి బిట్వీన్ ద లైన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ 66 years, ఇట్ ఈస్ బిన్ ఎక్స్టెండెడ్ ఫర్ 99 years. రైట్. ప్రీవియస్లీ ఆ సంవత్సరం తీసుకున్నప్పటి నుంచి కూడా లీజ్ పే చేయాలి అని ఉన్నదాన్ని ఎగ్జామ్ట్ చేశారు. ఇదంతటిలో ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు, ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు, ఏంటి సార్ ఇదంతా? ఇవన్నీ స్కామ్. ఎందుకు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉంది, పాలసీ చేంజ్ చేసిన స్కామ్ అని చెప్పారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, నేను ఎన్నోసార్లు చెప్పాను, హిలేరియస్ జోక్ స్కామ్ ఏదన్నా ఉంది ఈ స్టేట్లో, ఈ కంట్రీలో అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రెసెంట్ రెజ్యూమ్లో ఉన్నదే హిలేరియస్ జోక్ స్కామ్. అది ఎందుకో చెప్పనా? పాలసీ చేంజ్ చేసి కొన్ని పాపులర్ బ్రాండ్స్లని డెమాన్స్ట్రేట్ చేయలేదు అన్నది స్కామ్ ఇక్కడ. సింపుల్. వాళ్ళు ఎవరో రిప్రజెంటేషన్ ఇచ్చారంట, గవర్నమెంట్ అప్పుడు కన్సిడర్ చేయలేదంట, ఆ బ్రాండ్స్ ని డెమాన్స్ట్రేట్ చేయలేదు, మార్కెట్లోకి సేల్కి ఇవ్వలేదు. దట్ ఈస్ అ స్కామ్.
అది హిలేరియస్ స్కామ్ అది నన్ను అడిగితే. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసుకోలేదు, గవర్నమెంట్ ఇష్టం అది. డిస్ప్లే చెయ్యాలా చేయకూడదా, ప్రోడక్ట్ ని సేల్ చేయాలా చేయకూడదా అనేది గవర్నమెంట్ ఇష్టం. అంటే గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ దట్ ఆర్గనైజేషన్ ఇస్ విల్ అండ్ విష్. నా ఇష్టం. ఇప్పుడు హెరిటేజ్ లో నేను నమ్ముతాను, నా జుట్టును తీసుకొచ్చి నేను పెడతాను, నువ్వు ఒప్పుకుంటావా? పో నన్ను వద్దంటావు, అది నీ ఇష్టం కదా. సేమ్ గవర్నమెంట్ కూడా అంతే. ఆ టైం పీరియడ్ లో గవర్నమెంట్ వద్దనుకునేది కాబట్టి అది బెటర్. దాన్ని నువ్వు స్కామ్ అన్నావు అంటే నీ అంత ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఎవరు లేడని అర్థం. ప్రజలకి అర్థం అవుతాయని నేను ఆశిస్తున్నాను సార్. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో లేకపోతే ఒక పోస్ట్ చేస్తేనో వాటిని డిలీట్ చేసేస్తున్నారు. నిన్న మీరు చూసారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేసారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి కూడా ఇది ట్వీట్ చేశారు ఈ రోజు ఉదయమే. వార్తాపత్రికల్లో ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం. ఏ రకంగా చేయగలరు ఇది? సార్, అండర్ ఆర్టికల్ 19(1) ప్రెస్ ఆర్ సోషల్ మీడియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్ రైట్. అబ్సల్యూట్ రైట్ లో కొన్ని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు గొంతెత్తుకొని అరుస్తూ ఉంటాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది. బట్ ఇక్కడ బాహాటంగా ఇలాగా బాయ్కాట్ చేసేటమో రద్దు చేసేయటమో లేకపోతే వాటిని కనబడకుండా చేస్తుంటే మీరేమో చట్టం గురించి మాట్లాడతారు పదే పదే. మాట్లాడడానికి వినడానికి చాలా బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎనీవేర్ సార్. సార్ దట్స్ వాట్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. నేను ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఇలా ఎగ్జిక్యూటివ్ అథారిటీ, పోలీస్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తే యాంటీ కరప్షన్ బ్యూరో ఉండేది ఓన్లీ ఫర్ మనీ తీసుకుంటేనే కాదండి, అందరూ తెలుసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ మెంట్ మనీ ట్రయల్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్ ఆల్సో బీ అనే కరప్షన్. కావాలంటే యాక్ట్ చదువుకోండి ఎవరైనా. పవర్ మిస్యూజ్ కూడా కమ్స్ అండర్ ద కరప్షన్. ఇది ఎవరికి తెలియదు. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఆఫీసర్ యొక్క ఇంటెన్షన్ మీద కూడా కేసులు పెట్టాలి. నువ్వు డ్యూ కేర్ ప్రాసెస్ మీద పని చేయకుండా ఉంటే ఇష్టానుసారం నువ్వు కేసులు కట్టి ఇష్టానుసారం నువ్వు హెరాస్ చేస్తే, రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే సోషల్ మీడియా ఛానల్ మీద వాళ్ళ మీద ఈడీ కేసెస్ మీద పెడితే డైరెక్ట్గా జడ్జ్మెంట్లో రాసింది, ఈడీ పెట్టిన కేసులు ఎక్కడే కానీ ఒక్క పీస్ ఆఫ్ పేపర్ కూడా మనీ ట్రయల్ కానీ ఇంకోటి కానీ లేదు. ఇట్స్ నథింగ్ బట్ హరాస్మెంట్ ఆఫ్ సోన్సో డిప్రెషన్ చేయడం కోసమే, డిప్రెస్ చేయడం కోసం మాత్రమే ఈ కేసులు పెట్టాయని చెప్పేసి ఈడీ కేసులో క్వాష్ చేస్తూ చెప్పింది. అంటే సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ సప్రెస్ చేయడానికి కానీ డిప్రెస్ చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈ పొలిటికల్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలీస్ వాళ్ళు ఒక డ్యూ ప్రాసెస్ అని పేరు చెప్పి దీన్ని ఒక లీగలైజ్ చేద్దామని చెప్పేసి ఎక్స్ అనే ఎల్ఐనో మల్లయ్య నుంచో టీడీపీ నాయకుడు ఇంకో దగ్గర ఒక కంప్లైంట్ తీసుకుంటారు, ఒక చిన్న పేపర్. ఏమంటారంటే అయ్యో మా కంప్లైంట్ వచ్చింది, మేము యాక్ట్ అవ్వాలి. వీళ్ళు అత్యుత్సాహం చూడండి. ఆ కంప్లైంట్ మీద అసలు ప్రైమా ఫేసి ఏంటంటో తెలుసా వీళ్ళకి? టు బి హానెస్ట్, మనోభావాలు దెబ్బతింటున్నాయి, గ్రూపుల మధ్యన లేకపోతే కమ్యూనిటీ మధ్యన చిచ్చు పెట్టేలాగా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంప్లైంట్ చదివే జ్ఞానం నీకు లేనప్పుడు నువ్వు ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నావు నాకు అర్థం కాలేదు. ఉద్దేశం ఉంటే సరిపోతుందా? ఆ పోస్ట్లో అసలు ఏంటి క్వశ్చనింగ్ ఆర్ లేకపోతే ప్రోకింగ్ అనేది జస్టిఫై చేసుకోలేని పరిస్థితుల్లో సైకలాజికల్ ఇన్ ట్రైనింగ్ పర్సన్స్ ఈరోజు మన సిస్టంలో ఉన్నారు. సైకలాజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దానికి కాంట్రాస్ట్ గా వాట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇంటెన్షనల్లీ దే ఆర్ ట్రైయింగ్ టు డూ దిస్ అంటే వాళ్ళకి తెలియదు ఏముందో అని కాదు, కేసు పెట్టడం ప్రధానం. సో ప్రస్తుతం పెడుతున్నాం, తర్వాత కోర్టులో వీగిపోతాయా లేదా, తర్వాత ఫస్ట్ హెరాస్మెంట్ అయితే చేస్తాం, ఫస్ట్ స్టేషన్లకు అయితే లాక్కొస్తాం, ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఉంటాయి, అది చాలదండి. ఓకే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా సార్. ఎందుకంటే ఇది మా డ్యూటీ కాబట్టి. ఈవెన్ లీగల్ ఎయిడ్ సెంటర్స్ కొన్ని పెడుతుంటాము, అంటే లోక్ అదాలత్ పెట్టినప్పుడు కానీ లేకపోతే లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు కానీ మండల్ లెవెల్, గ్రామ్ లెవెల్, కార్పొరేషన్ లెవెల్ కండక్ట్ చేస్తుంటారు అవేర్నెస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆ బేసిస్ మీద చెప్తున్నా, అందరూ గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 7 years కేసెస్లో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే మీకు కట్టి మిమ్మల్ని ఫోన్ చేసి పిలిస్తే మాత్రం ఒక్కటే చెప్పండి, సార్ ఈరోజు వాట్సాప్లు ఉన్నాయి, దయచేసి మీరు ఆ నోటీస్ ఏదైతే మాకు వాట్సాప్లో పంపించండి, దానికి సంబంధించిన రిటర్న్ గా మొత్తం మేము ఎవ్రీథింగ్ మీకు రిటర్న్ లో పంపిస్తాము. ప్రతిసారి మేము పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదు సార్, మీరు అది తెలియకపోతే చెప్పండి, చట్టాన్ని మేము గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, ఇప్పుడు ఏ చిల్డ్రన్స్ వచ్చేసాయి, ఏ చిల్డ్రన్స్ చెప్తాం, చైల్డ్ చిల్డ్రన్స్ వాళ్ళలో కొట్టి మీకు పంపిస్తామని చెప్పండి. చాలా మందికి తెలియదు. పోలీసుని అంత ధైర్యంగా మాట్లాడే స్ట్రైట్ అవే లెట్ దెమ్ టు కమ్ టు డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎంటైర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్, సింగిల్ స్టార్, నేను రిప్రజెంటేషన్ రాస్తాను, 2-3 days లో రిప్రజెంటేషన్ పంపిస్తాను అందరికి, హోమ్ మినిస్టర్కి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ డీజీపీకి కూడా.
and 2-star and 3-star వరకు they are not aware of a piece of rule of law. I'm challenging. That's the biggest allegation, sir. And I'm sending official letter, sir. I will send you. Give me 2 days of time. I'm in the draft లో ఉంది అది. ఇంకోటి సార్ ఏం పెట్టాలి ఇప్పుడు ఈ పోస్టులు? ఓకే, కేసుల వరకు పక్కన ముందు పెడితే అసలు ఇలాంటివే పోస్టులు చేయాలి, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి ప్రశ్నలే వేయాలి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, ఏదన్నా ఉందా అండి? There is no bar. Again, I'm telling, there is no bar. It is a right of a citizen to fairly criticize or question to the elected government. Fairly, you can criticize. You can ask the questions. You can raise your voice if you're doing wrong. But there is no rule that they are no bound rule. to answer. No. Who? Whoever question చేస్తున్న That governance who are ruling, it is a bound to be answered to people. ఎవరు చెప్తున్నారు దేనికి వస్తున్నాయి ఆన్సర్స్? That's what ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా. క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్ టు ద మీడియా. క్వశ్చన్ చేస్తే కేసులు వస్తున్నాయి. నేను అదే అంటున్నాను, క్వశ్చన్ల కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ కేసెస్ అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేయండి. రైట్. ఎన్ని ఇలాంటి కేసెస్ అవుతాయంటే ఇక్కడ ఏమైపోతుంది సార్, యాక్టివిజం పెరగాలి. ఐఎమ్ సారీ టు సే, ఈ మధ్య కాలంలో యాక్టివిజం తగ్గిపోయింది. అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉంది సార్ యాక్టివిజం తగ్గిపోయింది కాబట్టి బై గాడ్ గ్రేస్ ఇప్పుడు కాక్రోచ్ యాక్టివిజం అనేది ఒకటి వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ బీలవ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన చేసిన ఒక బ్యూటిఫుల్ వర్డ్, I may say beautiful word, youth are unemployed. This country are becoming cockroaches. Yes, cockroaches are very wealthy. Again, I'm telling, ఏ ఇంట్లో కాక్రోచెస్ ఉంటాయో ఆ ఇంట్లో వెల్త్ ఉంటుంది ఎక్కువ, తెలుసా? నమ్మకమా లేకపోతే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ అనుకోవచ్చు. హిందూయిజం లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ. అయితే మీరు కాక్రోచ్ గురించి మాట్లాడారు కాబట్టి నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో నేను ఈ మీ జనసేన సైనికులతో మాట్లాడడానికి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న కీటకాలు కూడా పెద్ద సర్పాన్ని చంపేస్తాయి, ఇలాంటి వేర్పాటువాదుల్ని మనం ఇప్పుడే అడ్డుకోవాలి లేదంటే అవి చాలా పెద్దగా అవుతాయని కాక్రోచెస్ గురించి మాట్లాడారు. అస్సలు ముఖ్యమైన ఏర్పాటువాదివి నువ్వు. ఐఎమ్ స్ట్రైట్లీ అడ్రస్సింగ్ హిమ్. అస్సలైన ఏర్పాటువాదివి నువ్వు. ఏంటి సార్ జై భారత్ అంటారు ఆయనకు మాట్లాడి? ఎవరు చెగోవీరా ఎత్తుకున్నప్పుడు జై భారత్ ఎక్కడ పోయింది నీకు? బాబాసాహెబ్ అంబేద్కరు, పూలే, చెగోవీరా, ఇవన్నీ సిద్ధాంతాలు, లెఫ్టిస్ట్ భావజాలాలు, కమ్యూనిస్ట్ భావజాలాలు ఇవన్నీ ఎత్తుకున్నప్పుడు ఎక్కడ పోయినాయని ఆ రోజు మర్చిపోయినావా? ఇవాల్వ్ అవుతుంటారండి మనుషులు. అంటే పొలిటికల్ ఎవాల్యుయేషన్లు నువ్వు పాలసీ ఎవాల్యుయేషన్ చేస్తే బాగుంటుంది, కానీ నీ ఐడియాలజికల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటావు అంటే నీ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడో చచ్చిపోయినట్టే. ఇంకా నీ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా వచ్చేది ఒక ఐడియాలజీ మీద వస్తుంది, ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద వస్తుంది. బేసిక్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లేవు అంటే దట్ పొలిటికల్ పార్టీస్ నో మోర్. ఐ థింక్ సో ఇన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు నో మోర్ అనుకోవచ్చు మనం. అంటే గెలుస్తారా గెలవరా కూడా డౌటే నాకు తెలిసి. ఎందుకంటే పబ్లిక్ని డెలిబరేట్గా మీరు ఇంత పెద్ద ఎత్తున మీ కార్యకర్తలను కూడా మీరు చీట్ చేస్తున్నారు డైరెక్ట్గా అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? హౌ కెన్ వీ బిలీవ్ యువర్ వర్డ్స్? రైట్ సార్. సో మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులు మనం క్వశ్చన్స్ చేసే హక్కు, అధికారం, అర్హత ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దానికి పోలీసులు కేసులు కడితే కానీ దానికి ఫస్ట్ మీరు వాట్సాప్ల ద్వారా నోటీసులు పంపించండి, దానికి మేము వివరణ ఇస్తాం, ఆ తర్వాత మేము అవసరమైతే స్టేషన్కి వస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్పచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ ఈ సోషల్ మీడియా కేసెస్ మీద ఓ రేంజ్లో ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ టైంలో నేను డిజిటల్ పోలీసింగ్ గురించి నేను రేస్ చేశాను. ఇది పార్లమెంట్లో కూడా చర్చ వచ్చింది, డిజిటల్ పోలీసింగ్ దానికి సంబంధించిన గురించి. బిఎన్ఎస్ఎస్లో కూడా డిజిటల్ పోలీసింగ్, వర్చువల్ హియరింగ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఈ డిజిటల్ పోలీసింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టెక్నాలజీలో మమ్మల్ని మించిన తోపులు లేరు ఈ ఖండంలో అని అంటున్నారు. ఏ టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని మీరు తీసుకొచ్చినప్పుడు వాట్సాప్ నోటీసులు ఎందుకు ఇవ్వలేకపోతారు మీరు? కుదరదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు హెరాస్మెంట్ కింద వాళ్ళ మీద కేసులు పెట్టండి. నేను అదే అంటున్నా, పోలీసులు ఎక్కడైనా కానీ ఎక్సర్సైజింగ్ ఆఫ్ దేర్ పవర్ అండర్ ద లా, దట్స్ ఫైన్. Exercising the power, misuse of law, it is a offense. Then you have to make a complaint. Right. చాలా మంది అనుకోవచ్చు ఏం యాక్షన్ తీసుకుంటారులే, కంప్లైంట్ ఇస్తే కుదరదేమో. నో బాస్, మీరందరూ ఒకటే పని చేయండి. 25 రూపాయల నుంచి 50 రూపాయలు స్పీడ్ పోస్ట్ ఉంటుంది. మీరు ఒక కంప్లైంట్ రాసి పోస్ట్ చేసి మీ దగ్గర అట్టి పెట్టుకోండి. అది ఈ రోజు కాకపోయినా ఇంకొక సంవత్సరానికైనా అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కంప్లైంట్స్ అన్నీ ఇన్యాక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు మీరు అందరూ రిపిటిషన్ లేండి, యాక్షన్ తీసుకోమని చెప్పి డైరెక్షన్స్ తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళ మీద ఈ రోజు కాకపోతే రేపైనా చర్యలు తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మార్క్ కేసు మీకు చెప్తా. అది నిజమైన కేసా అబద్ధమైన కేసా మనకు తెలియదు, కానీ అందరికీ కళ్ళ ముందర కనిపించిన కేసు జత్వానీ కేసు.
జత్వానీ కేసులో డీజీ ర్యాంక్ ఆఫీసర్లు, దట్ ఇన్నసెంట్ లేడీ. ఎస్, ఓకే. తర్వాత ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్లని కూడా పనిష్ చేసి సస్పెండ్ చేసిన ల్యాండ్ మార్క్ కేస్. యూ హ్యావ్ టు టేక్ దట్ కేస్ యాజ్ అ ల్యాండ్ మార్క్ కేస్. అది మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు తప్పులు చేస్తే ఆ ల్యాండ్ మార్క్ కేసుని గుర్తు తెచ్చుకొని అందరు కంప్లైంట్ చేయడానికి సిద్ధమవ్వండి. ఇంకొక ల్యాండ్ మార్క్ కేసు కూడా చెప్తాం మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందని చెప్పేసి అని ఆయన పాపం కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఈరోజు ఆయనకి ఉపయోగపడి ఈరోజు వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే చట్టం ఎంత గట్టిగా పనిచేస్తుందన్న దానికి ఒక మార్గదర్శకాలు చూపించిన మహానుభావులు వీళ్ళు. సో కాబట్టి ఈ మహానుభావుల యొక్క దారిలో మనం నడుద్దాం. వాళ్ళు చెప్పిన విధంగా మనం రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇలా మిస్యూజ్ పవర్స్ చేసిన ప్రతి ఒక్కరి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈవెన్ నాన్ ఆర్డర్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ల మీద కావచ్చు, మీరు కంప్లైంట్లు చేయండి. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్ సార్. సో రీసెంట్ డెవలప్మెంట్స్, జరిగిన పరిణామాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్, స్టీల్ ప్లాంట్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చిన మంత్రి వాళ్ళతో వాగ్వాదంలోకి దిగడం, వాళ్ళతో ఆర్గ్యూ చేయటం, చనిపోయిన కుటుంబాలు ముందుంటే వాళ్ళతో ఆర్గ్యూ చేసేది మేము కాపాడామంటూ ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ చూసాం. ఎక్స్గ్రేషియా విషయానికి వచ్చేటప్పటికి ఏంటి సార్ అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఒక ముఖ్యమంత్రి ఏమో ఒక ఇన్సిడెంట్, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ₹1 కోటి ఇప్పిస్తారని మాట్లాడతారు, ఇప్పిస్తారు. మరొకళ్ళు వస్తారు 25 లక్షలే ఇతని ప్రాణం ఖరీదు, ప్రాణం విలువ అని చెప్తారు. రైట్. సో ఏంటి ఇది, దీనికి ఏదన్నా ప్రత్యేకమైన యాక్ట్ కానీ లేదంటే ఒక చట్టంలో ఒక ఇది కానీ ఉంటుందా సార్? పబ్లిక్ అర్థమయ్యే విధంగా నేను చాలా క్లీన్గా ఒక 5 minutes చెప్తాను మీకు, ప్లీజ్. ఎక్స్గ్రేషియా వర్సెస్ కంపెన్సేషన్. ఓకే, ఎక్స్గ్రేషియా అనేది వాలంటరీగా గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ విక్టిమ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ విక్టిమ్ గురించి ఇచ్చేది ఎక్స్గ్రేషియా. దెర్ ఈస్ నో లా. ఓకే. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెర్ ఈస్ నో లా. ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్, అంతే. ఓకే. వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, ఎంతనే ఇవ్వచ్చు. దెర్ ఈస్ నో లిమిటేషన్. ఓకే. అంటే నేను అర్థం చేసుకో, లెట్ మీ కాంప్రిహెండ్ వాట్ యు సే. గుడ్ విల్, నేను గుడ్ హ్యుమానిటీ ఉండి, గుడ్ కాండక్ట్ ఉండి, గుడ్ నేచర్ ఉండి, నా దగ్గర మంచి మానవత్వం, హ్యుమానిటీ ఉన్న వ్యక్తినైతే నేను బెటర్ ఎక్స్గ్రేషియా ఇస్తా. దట్స్ ఇట్. ఇట్ ఇస్ సింపుల్ పారామీటర్స్, బ్లాక్ అండ్ వైట్, రెండు వర్డ్. నేను హ్యుమానిటీ కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండి, గుడ్ హ్యుమానిటీ ఉండి, మానవత్వం తెలిసిన వ్యక్తి ఉండి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, ఇఫ్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ ఐ విల్ గివ్ ఎన్ గుడ్ ఎక్స్గ్రేషియా. అయితే నేను మంత్రిగా ఒక మాట చెప్తాను, ₹1 కోటి అడుగుతున్నారని జర్నలిస్ట్ అడిగిన దానికి అడుగుతారు వాళ్ళదేం పోయింది అన్నానంటే నేను ఏమవుతాను ఇక్కడ? యు ఆర్ బ్యాడ్ పర్సన్. యూ డజంట్ హ్యావ్ అట్లీస్ట్ ఎ మినిమం కట్టసీ. యూ డజంట్ హ్యావ్ ఎన్ గుడ్ హ్యుమానిటీ ఆర్ గుడ్ కాండక్ట్ ఆర్ గుడ్ మైండ్ సెట్ ఆర్ పాజిటివ్ మైండ్ సెట్ లేదని అనుకోవచ్చు మనం. ఎవరైనా సార్, ఎక్స్గ్రేషియా అంటే ఏంటో తెలుసా మీకు? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ దానం. దానం ఎప్పుడైనా అయ్యో పాపం అని చేస్తాం కానీ ఏంట్రా నీకు ఇచ్చేదని చేస్తామా? అది దానం అవుతుందా? కాదు. ఎక్స్గ్రేషియా అనేది దానం లాంటిది. దానం అంటే కూడా కరెక్ట్ కాదేమో సార్, బికాజ్ అది ప్రభుత్వం ఒక భద్రత కల్పించాల్సిన చోట ఒక ప్రమాదం జరిగితే నువ్వు దాని బాధ్యత తీసుకుని చేయవలసిన పని. ఇట్ ఈస్ ఎ గ్యారంటీ ఆఫ్ అష్యూరెన్స్ అనుకోవచ్చు మనం. ఎక్స్గ్రేషియా ఇస్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఒక గ్యారంటీ ఆఫ్ అష్యూరెన్స్ అని అనుకుందాం మనం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కంపెన్సేషన్. వాళ్ళు కంపెన్సేషన్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి, కంపెన్సేషన్ అనేది లీగల్ ఆబ్లిగేషన్. ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టానికి తగ్గట్టుగా పారామీటర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని మ్యాట్రిక్స్ ఉంటాయి. దాని ప్రకారంగా రైల్గా స్టాట్యూట్ రైట్ ప్రకారంగా మీరు క్లెయిమ్ చేసుకునేది అది కంపెన్సేషన్. కంపెన్సేషన్ ఇప్పించడానికి ప్రభుత్వం ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, సోకాల్డ్ మినిస్టర్స్ ఎందుకు, సోకాల్డ్ గుంపు మంద ఎందుకు? అరే దానికి ఒక అడ్వకేట్ చాలు, లేకపోతే ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చాలు, లేకపోతే చదువుకున్న పర్సన్ చాలు, దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ రాసి క్లెయిమ్ చేస్తే వస్తుంది. వీరందరూ మీరు అక్కర్లేదు కదా. అది రెండు. కంపెన్సేషన్ అనేది ఇట్స్ బైండింగ్ ఆఫ్ కాంట్రాక్చువల్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో, కంపెనీ మధ్యలోనో లేకపోతే ఇంకోటి సంబంధించింది. కానీ ఎక్స్గ్రేషియా ఇట్స్ నాట్ దట్. రైట్. ఎనీ రాంగ్ హ్యాపెన్ ఇఫ్ ద గవర్నమెంట్ ఫీల్స్ గిల్టీ, కరెక్ట్, అంటే బాధ, చింత వచ్చినప్పుడు ఇచ్చేదే ఎక్స్గ్రేషియా. కరెక్ట్. అంటే నువ్వు ఎక్స్గ్రేషియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు అంటే నువ్వు నాట్ ఫీలింగ్ మ్యాన్. ఇట్స్ వెరీ సింపుల్. సార్ ఇప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురైన వాళ్ళు ఎవరు ఏంటో
వాళ్ళ స్థాయి ఏంటో కూడా తెలియకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత తీసుకొని ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ దీన్ని బట్టి ₹1 కోటి ఒకతనికి ఇచ్చారు అంటే కనుక సో వాళ్ళ హృదయాన్ని లేకపోతే వాళ్ళ పరిపాలన తీరుని వాళ్ళ గవర్నెన్స్ ఏ రకంగా చూడాల్సి ఉంటుంది ఇక్కడ కంపారిజన్ దీనికి నేను ఒక పారామీటర్స్ ఇస్తాను. ప్లీజ్. మంచి మనసున్న వ్యక్తి, మంచి హ్యుమానిటీ కలిగిన వ్యక్తి, మంచి నేచర్ ఉన్న వ్యక్తి, మంచి కాండక్ట్ ఉన్న వ్యక్తి 10 మందికి అన్నం పెడతాడు. అదే క్లిచస్ మైండ్ ఉన్న వ్యక్తి, నెగిటివ్ మైండ్ సెట్స్ ఉన్న వ్యక్తి, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయ్యే మైండ్ సెట్, బ్యాడ్ కాండక్ట్, కాంప్రమైజ్ నేచర్ ఉన్న వ్యక్తులు 10 మందికి అన్నం పెట్టేటప్పుడు ఈ టైం ఆలోచిస్తాడంటే 10 మంది అన్నం పెట్టమని ఇస్తే ఒకటికే పెట్టి 9 మంది ఈయన లోపల వేసుకుంటాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ నేచర్. Because his nature is defined like that. We cannot change anybody's nature. The reason in our neuros already data is saved. Right. అది రీకాలింగ్ మాత్రమే చేస్తుంది. Right. నీ మైండ్ లో సేవ్ అయిన డేటా ఏంటి? బ్యాడ్ ఇంటెన్షన్ ఆఫ్ డేటా యూ సేవ్డ్. రైట్. గుడ్ ఇంటెన్షన్ డేటా నీ దగ్గరికి రాదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ ఆర్ ఫ్రమ్ దట్ పర్సన్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందండి, మనమే అనుకుందాం, కామన్ లాజిక్ ఇక్కడ, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే పాపం వాళ్ళ జోబులో డబ్బులు లేదనుకోండి, ఆటోకో లేకపోతే తాగడానికో వాటర్ బాటిల్కో ఇంకోటికో మనం ఏం చేస్తాం? 10 మంది గుంపు ఉంటారు, అందులో ఒక్కడే ముందుకు వచ్చి ₹20 వాటర్ బాటిల్కి ఇస్తాడు, ₹30 అక్కడ ఏదైనా మెడిసిన్కి ఇస్తాడు, ఆటో వాడికి ₹50 ఇస్తాడు, ₹100 ఖర్చు పెడతాడు. అవునా? వై? ఇంతమందిలో అతను ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే బికాస్ గుడ్ నేచర్, గుడ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి, హ్యుమానిటీ మీద అతనికి కొంచెం లేకుండా కొంచెమైన అవగాహన ఉంది కాబట్టి. ఏ పర్సన్ హూ సేవ్డ్ 1 life, he can save 100 of life. Right. A person who are spectator watching of a deceased person or a victim, he can create our victims numbers. ఎందుకంటే వాడికి నెంబర్స్ ని క్రియేట్ చేయడం తెలుసు, విక్టిమ్స్ ని క్రియేట్ చేస్తాడు. చూస్తూ స్పెక్టేటర్ కదా, ఒక స్పెక్టేటర్ ని చూసి ఒక విక్టిమ్ ని చూసాడంటే 100 మంది విక్టిమ్స్ చూస్తూనే ఉంటాడు, ఏం చేయడు. సో మనం ఎవరిని ఎన్నుకోవాలి? మనకు లీడర్స్ ఎలాంటి వాళ్ళు కావాలి? ఎందుకు పొలిటికల్ పార్టీలు మేనిఫెస్టోని అదే విధంగా ఒక అఫిడవిట్ ని దాఖలా చేస్తున్నారు, ఎందుకు ప్రొపగండా చేస్తున్నారో తెలుసా? ఎందుకు డబ్బా కొట్టుకోమంటున్నారు, ఎందుకు ప్రచారం చేయమంటున్నారు? నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క ఫ్యామిలీని, నీ యొక్క కాండక్ట్ని, నీ యొక్క నేచర్ని, నీ యొక్క అసెట్స్ని, నీ యొక్క లైబిలిటీస్ని, నీ యొక్క ఎక్స్పీరియన్స్ని పబ్లిక్కి తెలియజెప్పమని. ఎందుకు? ఇవన్నీ చూసుకొని వాళ్ళు నిన్ను ఎన్నుకోవాలా లేదా అని డిసైడ్ చేసుకుంటారని చెప్పేసి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు కదా. అక్విజిషన్ సింపుల్. అక్విజ్ అయ్యి వీడు బాగాలేడు, వాడు బాగాలేడు, వీడు బాగాలేడు అని తప్ప ఎవరైనా రైల్గా నేను మంచి చేస్తేనే నాకు చూడండి అని చెప్పిన అఫిడవిట్స్ గురించి మాట్లాడుతున్నారు, డిక్లరేషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంటుంది కూడా వింటానికి. లింగమనేని రమేష్ గారు ఇప్పుడు రీసెంట్ గా రాజ్యసభ జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం వ్యక్తి అయిన లింగమనేని రమేష్ కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సో ఆయనకి సంబంధించిన కరకట్ట మీద ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ నాది కాదు, నేను పార్టీకి డొనేషన్ ఇచ్చేసానని ఒకసారి అంటారు. ఆ తర్వాత లేదు దీనికి రెంట్ పే చేస్తున్నామని ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఆ కరకట్ట భవనం ఏదైతే ఉంటుందో అది తన ఆస్తిగా డిక్లేర్ చేస్తారు. ఇన్ని మ్యానిపులేషన్స్, ఇన్ని అబద్ధాలు జరుగుతుంటే చట్టం చూస్తుంది అని సాధారణ పౌరుడు ఎప్పుడు అనుకోవాలి? నాలాంటి వాళ్ళు ఎవరిని ప్రశ్నించాలి? మా హైకోర్టులో ఒక పిల్ ఉంది. ఈ నాలాలు లేకపోతే రోడ్ సైట్లు ఆక్యుపై చేసుకున్న ఏరియాస్, ఇలాంటి ఏరియాస్లో అన్నింటిలో కూడా అంటే వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మనం మాట్లాడాడు, హైడ్రాలా ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పి. ఏం పవన్ కళ్యాణ్కి కనిపించలేదా? ఈరోజు వాళ్ళ ఎంపీ ఆ కరకట్టకు సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసింది ఆనలే కదా. ఒక పిల్ కూడా ఉంది ఆల్రెడీ, యాక్షన్స్ తీసుకోండి అని చెప్పేసి అని. ఆ పిల్ ప్రకారమైన కనీసం నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక ఇల్లీగాలిటీని ప్రమోట్ చేయడం కోసమే ఈ ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా? వాళ్ళు ఎన్నైనా అంటే సార్ మీడియాలో ఒకటి మాట్లాడతారు, డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, రియాలిటీ వేరుంటుంది. ఇది వీళ్ళకున్న ఒక పంద. అంటే అంటిల్ అన్లెస్ వీళ్ళని ఒకవేళ ఇలాంటి కాంటాక్ట్ ఉన్న పర్సన్స్ని కానీ ఇలాంటి గవర్నెన్స్ ఉన్న మైండ్ సెట్స్ పీపుల్ని కానీ మనం ఒకవేళ వాళ్ళని ఎదుర్కోవాలి, పోరాటం చేయాలంటే ఓన్లీ రూల్ ఆఫ్ లా ద్వారానే చేయాలి. అప్పుడే వీళ్ళు దారికి వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ రూల్ ఆఫ్ లాని, మీడియాని, మేనేజ్మెంట్ బాగా చేసుకోగలుగుతారు ఇలాంటి వ్యక్తులు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే సార్. అవతల పోరాడాలంటే ఒక యంత్రాంగం ఉంది, ఒక కోట్లు గడించిన పెత్తందారులు ఉన్నారు. నేను చూస్తే ఇప్పుడు నేను నిజంగానే నా రక్తం ఉడికిపోయి జరుగుతున్న అన్యాయం కాదని ఒక పిల్లేసాను, నేను పోరాడగలనా? కెన్ యూ ఫైట్? ఓకే, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. అమరావతి రాజధానిలో 3 ఆడవాళ్ళు
ఏపీ సిఆర్డిఏ వాళ్ళ మీద బుల్డోస్ చేసి వాళ్ళ ల్యాండ్స్ తీసేసుకొనేసి వాళ్ళకి రావాల్సినవి చాలా తక్కువగా ఇస్తున్నప్పుడు వెలిఫేర్ కూడా చూసుకోవట్లేదు అంటే కారుణ్య మరణం అని ఒక పిటిషన్ దాఖలా చేశాను. అది నేనే డీల్ చేశాను. జడ్జి గారు స్వయంగా ఆయన కార్ ఇచ్చి పంపించి వాళ్ళ వెలిఫేర్ని చూడమని చెప్పేసి సిస్టమ్ని పరిగెత్తించారు. వాళ్ళకి మెడికల్కి సంబంధించింది కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చేయమని చెప్పేసాను. సిస్టమ్ని పరిగెత్తించారు. అంటే చట్టం తలుచుకుంటే, న్యాయస్థానాలు తలుచుకుంటే ఏవైనా చేయించగలుగుతాయి. పేరెంట్స్ ప్యాటరీ జ్యూరిస్డిక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ జ్యూరిస్డిక్షన్ ఇన్వోక్ చేసి ఖచ్చితంగా గవర్నెన్స్ యొక్క పవర్స్ని మొత్తం కోర్టు తీసుకొని యు ఆర్ గివింగ్ us hope, you know, people like us. సో మాట్లాడేవాళ్ళు లేకపోతే ఈ రకంగా చేయాలనుకునే వాళ్ళకి ఒక హోప్ అయితే ఖచ్చితంగా మీరు ఇస్తున్నారు. Definitely. కానీ మీ ఓటు వాళ్ళు ఇంకొంతమంది అవసరమేమో మరి న్యాయ చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు సొసైటీలో, చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి మేజర్ రిఫర్మేషన్ ఎక్కడ రావాలి అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేయండి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి. తమిళనాడులో ఫీజ్ సిస్టమ్ ఏదైతే డిస్ప్లే చేయమని చెప్పినారో మన దగ్గర కూడా ఫీజ్ రెగ్యులేషన్ బాడీస్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళకి చెప్పి ఒక రిప్రజెంటేషన్స్ రాసి ప్రతి ప్రైవేట్ స్కూల్ ఆర్ కాలేజెస్లో మీ ఫీజుని డిస్ప్లే చేయించుకోండి. ఫీజ్ స్ట్రక్చర్ డిఫైన్ అయిన ఫీజ్ స్ట్రక్చర్ని ఒక పెద్ద బ్యానర్, 100 రూపాయలు ఇస్తే బ్యానర్ వస్తుంది. ఆ 100 రూపాయల బ్యానర్ స్కూల్ గేట్ దగ్గర పెట్టమని చెప్పండి. ఫస్ట్ పిల్లల తల్లిదండ్రులు తెలుసుకుంటారు. అది కాకుండా ఎక్సెస్ తీసుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టండి. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు కాబట్టి మెగా డిఎస్సి అని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గగ్గోలు పెడుతుంది సార్. నిరుద్యోగులు ఒకవైపు వచ్చిన డిఎస్సిలో అవకతవకలు, అది కూడా ఒక స్కామ్ గా తయారైన పరిస్థితి. అది ఎందుకు స్కామ్ అంటున్నారు చాలా మంది అంటే దానికి నేను రీజన్స్ చెప్తాను. ప్లీజ్. అసలు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ స్టార్టింగ్ దగ్గర నుంచే ఇట్స్ ఎ సెలెక్టివ్ పాలసీ సిస్టమ్. సెలెక్టివ్ పాలసీ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాను అంటే when it is become a selective policy system, it is not a fair and transparent. When it is not a fair and transparent, it is a scam. It's very simple. నువ్వు రిక్రూట్మెంట్ సిస్టమ్ పెట్టింది ఇది ఓపెన్ సిస్టమ్. అది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే. కానీ సెలెక్టివ్ సిస్టమ్ చేసుకునేది స్కామ్. ఇట్ ఈస్ అ క్రైమ్. ఈవెన్ డిజైనింగ్ ఆఫ్ ద పాలసీ and nullifying of the GOs and creating a new GOs, there is no due process or intention or main reasons, that is also scam. ఎగ్జిక్యూటివ్ పవర్, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు ఇష్టం వచ్చిన జీవోలు చేస్తుంటే కుదరదు బాస్. నువ్వు చేసే జీవోలో కూడా ఇంటెన్సిటీ లేకపోతే సుప్రీంకోర్టులో ఒక కలెక్టర్ని జేబీ పార్థికాల వారి బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్స్కి సమాధానం లేక డిమోషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి. సుప్రీంకోర్టు, హైకోర్టు తలుచుకుంటే మీరు చేసే పవర్ పెన్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు రాయడానికి కుదరదు. నువ్వు ఒక జీవో నలిఫై చేస్తున్నాను, ఒక జీవో ద్వారా ఇంకో జీవోని నేను నలిఫై చేస్తున్నానంటే రీజన్స్ కంపల్సరీ ఉండాలి. ఆ జీవో నలిఫై కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఉండాలి కానీ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ లా ఉండాలి కానీ నాట్ ఫర్ ద వెలిఫేర్ ఆఫ్ ద పొలిటీషియన్స్, నాట్ ఫర్ ద వెలిఫేర్ ఆఫ్ ద సెలెక్టివ్ పీపుల్ హూ ఆర్ బ్యాక్ టు యూ ఇన్ ద సెన్స్ నీ బాసెస్. అలా ఉండకూడదు. ఉంటే మాత్రం డెఫినెట్గా నువ్వు కూడా పనిష్ అవుతావు. రైట్ సార్, థ్యాంక్ యూ బాలా గారు. సో చాలా అంశాలు, ఎందుకంటే ప్రతి వారం కూడా కొత్త స్కామ్ బయటకు వస్తున్న క్రమంలో ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దట్ మీ బోటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రజలు భయపడకుండా ఏం చేయాలని మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అస్.